బిఫోర్ దట్ కూడా నువ్వు చేసిన మ్యాడ్ స్క్వేర్ కానీ అక్క చేసిన తప్పుకి నా గొంతు కొయ్యకండి నాన్న. కాబట్టి జీవితం మొత్తం కన్యగానే ఉండిపోతా ప్లీజ్ నాన్న. ఐ థింక్ నిన్న బాగా ఎమోషనల్ అయినట్టున్నావు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. మీరు మాకు సెట్లో ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా అసలు గుర్తుపెట్టుకునే ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. ఒక వైరల్ థింగ్ నాకు కనిపించింది యాక్చువల్లీ నీ మొబైల్ ఫోన్ గురించి. వెల్ దిస్ ఇస్ అ పౌచ్ ఆఫ్ మై ఫోన్. లో ఆల్మోస్ట్ అందరూ నేను ఎందుకు చెప్పు పట్టుకుని తిరుగుతున్నాను అనేసి అన్నారు. సైకిల్ మీద మీరు అందరు వెళ్ళే సీన్, నక్షత్ర పడిపోయి అవి కొన్ని లేవు యాక్చువల్లీ. ఇది ఇంకా కొంచెం ఏమైనా చేద్దామంటావా ఒకసారి వెళ్ళి సార్ని అడగనా అని చెప్పేసి మాలో మేము మాట్లాడాలి. అడిగే వాళ్ళ శివగారు లేదు, అడగలేదు. ఓకే, సో ఇప్పుడు బాలకృష్ణ గారు అయిపోయింది, రవితేజ గారు అయిపోయింది, నెక్స్ట్ ఎవరు, ఏ హీరోతో చేస్తున్నావు? ప్రభాస్. వెల్ మోర్ లైక్ అ విలేజ్ గర్ల్ అనుకోవచ్చు. డాకు మహారాజ్ సీన్స్ చూసినప్పుడు ఏదైనా చంద్రిక మీ అమ్మ మీద చేస్తున్నోడికి వాడి అమ్మ గుర్తొచ్చేలా చేయి. మీకు ప్రభాస్ గారికి ఐ మీన్ ఫేస్ టు ఫేస్ సీన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఏమైనా గుర్తున్నాయా నీకు మెమరీస్ ఏమైనా బాలకృష్ణ గారు చెప్పిన వాటిలో కొంచెం? జనరల్గా బాలకృష్ణ గారు బయట ఎలా ఉంటారో సెట్స్లో ఐ ఫీల్ హీస్ డిఫరెంట్. మాకు వస్తున్న న్యూస్ ఏంటంటే పక్కా హైదరాబాద్ ఈ స్టోరీ చేస్తున్నారు అని చెప్పని. మేబీ చూద్దాం. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ అంకేష్ శరత్. ఇవాళ మనతో పాటు ఇరుముడి గాయత్రి ఉన్నారు. అండ్ ఇరుముడి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మాయి నక్షత్ర ఎంత బాగా నచ్చిందో గాయత్రికి కూడా అంతే ఫేమ్ వస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తే కూడా గాయత్రికి కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ తను ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాలు చేసింది. అండ్ ఇప్పుడు ఇరుముడి సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్దర్ సినిమాలు ఏంటి అండ్ ప్రీవియస్ చేసిన సినిమాల గురించి కూడా మనం కాసేపు ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ గాయత్రి. హాయ్, నమస్తే. యా నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. సో నిజంగానే నీ పేరు గాయత్రియా లేకపోతే ఇప్పుడు ఇరుముడి వల్ల అందరు గాయత్రి అని పిలుస్తున్నారా? ఇరుముడి వల్లే అందరూ గాయత్రి అని పిలుస్తున్నారు. అసలు ఒరిజినల్ నేమ్? శామ్. శామ్. ఫుల్ నేమ్? సమీరా. సమీరా. ఈ పేరే బాగుంది కదా, సమీరా అనే పేరు. అంటే స్క్రీన్ నేమ్ శామ్లా. శామ్. ఓకే, ఎందుకంటే సమంత గారు ఏమన్నా ఇష్టమనా లేకపోతే నార్మల్గా జెన్యున్ గానే పెట్టాను. శామ్ పెట్టుకున్నాను. సూపర్. సో ఇరుముడి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి లైక్ నీకు చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం? అండ్ ఇన్స్టాగ్రామ్ అంతా కూడా అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళ రీల్స్లో నాకు తెలిసి నీది ఒక మేజర్ పోర్షన్ వైరల్ అవుతున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది ఇరుముడి సినిమా చేసిన తర్వాత? ఐ ఫీల్ సో గుడ్. ఇంత ఘనంగా బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా, ఎక్స్పెక్ట్ చేసావు అసలు ఇలాంటి ఒక సినిమా చేస్తానని, ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇంత మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి? నో, నెవర్. యా, ఎలా వచ్చి అంటే ఎలా నీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మేనేజర్ గారు, ఎంజీఆర్ కాస్టింగ్ గంగాధర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ అన్నది చూశారు. ఓకే. మీ అండ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు ఆడిషన్ అండ్ చేసాము. సో డైరెక్టర్ గారు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రోల్ అనేది ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ నీకు గాయత్రి రోల్ ఇచ్చారా లేదంటే వేరే రోల్కి ఏమన్నా అనుకున్నారా? సో ఆడిషన్ ఇవ్వడం అన్నది సౌజీ రోల్కి ఇచ్చాను. వర్క్షాప్ అవుతున్నప్పుడు దానికంటే ముందు రోజు నైట్ సాయి కుమార్ గారికి డాటర్ రోల్ ఉంది, చేస్తావా అనేసి అడిగారు నాయుడు గారు. సో హీఈస్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. తను అడిగితే ఓకే ఐ విల్ డూ. డైరెక్టర్ గారు అడిగారు చేస్తావా అంటే ఓకే సార్ చేస్తాను అనేసి అప్పటికప్పుడు నైట్ టైం పిలిచారనమాట వర్క్షాప్కి. ఓకే. సాయి కుమార్ గారితో వర్క్షాప్ అయిపోయింది, వెళ్ళాను. నెక్స్ట్ డే నక్షత్రతో పాటు వర్క్షాప్ పెట్టారు. సో ఎవ్రీ వన్ గాట్ దేర్ ఛాన్స్ టు వర్క్ యాజ్ గాయత్రి ఇన్ ద వర్క్షాప్. బట్ చూస్ చేసుకోవడం మాత్రం నన్ను చేశారు. సో ఐ థింక్ నీ సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించే థియేటర్స్లో. లైక్ నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు ఏంటి, ఆ సస్పెన్స్ బిల్డ్ చేయడం ఇదంతా కూడా చాలా ప్రామినెంట్ రోల్ యాక్చువల్లీ. కొంచెం అటు ఇటుగా అయినా కూడా అది కొంచెం ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ కదా, డిఫరెన్స్ చూపించే క్యారెక్టర్ కదా. సో చేసేటప్పుడు కావచ్చు ఆర్ ఎల్స్ చాలామంది ఈవెన్ కమెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు అప్పుడే త్రినాథ్ గారికి ఐ మీన్ అప్పుడే రవితేజ గారికి చెప్పేయచ్చు కదమ్మా అన్నట్టు చాలా ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ అని అనిపించింది. నీకెలా అనిపించింది? ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ మై డిఎమ్స్ ఆర్ లైక్ ముందే చెప్పిండొచ్చు కదా అనేసి. ఆ ఒక్క కమెంట్ తప్ప నాకు ఇంకేమైనా వస్తాయి చూడండి. ఆల్మోస్ట్ అన్నీ అలానే వస్తున్నాయి. బట్ నో, అది నా చేతుల్లో లేదు, డైరెక్టర్ గారు అలా ఇచ్చారు. సో చేయక తప్పలేదు. సో చాలా వరకు కూడా ఇప్పుడు స్వాసిక మ్యామ్ ఐ థింక్ అదే టీచర్ మిమ్మల్ని కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి కదా. సో కొట్టినప్పుడు లైక్ చంపదెబ్బలకి మీరు ఇచ్చిన రియాక్షన్ బాగుంది అని కూడా చెప్తున్నారు కదా, ఎలా అనిపించింది? స్వాసిక మ్యామ్ ఈజ్ ద స్వీటెస్ట్ సోల్ దట్ ఐ నో. ఓకే. సెట్లో మ్యామ్ కొట్టిన వెంటనే అసలు తగలని కూడా తగలలేదు అన్న. ఓకే. తగలక ముందే షార్ట్ కట్ అయిన వెంటనే ఐమ్ సో సారీ తగిలిందా అనేసి మళ్ళీ దగ్గరికి వచ్చి సారీ చెప్పేవారు అనమాట. అండ్ ఎమ్మెల్యే గారి గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ మీరందరూ కలిసి ఒక
అంటే ఎలాగో రివీల్ అవుతుంది కాబట్టి ఫైట్ సీక్వెన్స్ కూడా ఒకటి ఉంటుంది చాలా ఇంపాక్ట్ఫుల్. అది చేసేటప్పుడైనా ఫైట్స్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా అనిపించిందా నేను ఇంత ఇంత మంచి రోల్ చేస్తున్నాను, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అని చెప్పని అనిపించిందా నీకు? యా అనిపించింది. దిస్ పాయింట్ అనిపించింది అనమాట. ఓకే. ఫస్ట్ నాతోనే హిట్ చేపించడం అన్నది ఐ రియలీ లైక్ ఇట్ అన్న. యా. సో ఎలా ఉంది రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే? ఆయన ఎనర్జీ అసలు తగ్గనిది అనమాట. మార్నింగ్ సెట్లో ఏదైతే ఎనర్జీతో వస్తారో ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత కూడా అదే ఎనర్జీతో బాయ్ చెప్తారు. ఓకే. యా. సో హోల్ సెట్ అంతా మీది, అంటే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు సినిమాకి సంబంధించి, ఇరుముడికి సినిమాకి సంబంధించింది? ఎక్స్పీరియన్స్ ఇస్ సో గుడ్ అని చెప్పాలి. అసలు ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకున్నారు. మేనేజర్స్ కానీ ఏడీస్ కానీ ఫుల్ ఆన్ సపోర్ట్ ఉంది. ఏదైనా సీన్ రీఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేవారు డైరెక్టర్ గారు కూడా. అండ్ డిఓపి సార్ కూడా చాలా మంచి ఆయన. ఐ థింక్ నిన్న బాగా ఎమోషనల్ అయినట్టునో స్టేజ్ మీద. ఐ థింక్ శోని రోహన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏమన్నారు ఆయన? మొత్తం సార్కి చాలా నచ్చింది క్యారెక్టర్ అనమాట. అంటే నేను చేయడం నచ్చింది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ మోర్ ఇన్ ద సెన్స్ నా యాక్టింగ్ పరంగా ఇంకా ఎక్కువ చేసిండొచ్చు అని అనిపించింది. సూపర్. అండ్ నిన్న ఈవెంట్లో ఒక వైరల్ థింగ్ నాకు కనిపించింది యాక్చువల్లీ, నీ మొబైల్ ఫోన్ గురించి. ఓకే. ఏంటి ఒకసారి దాని గురించి ఏమన్నా చెప్పగలవా? వెల్ దిస్ ఈజ్ అ పౌచ్ ఆఫ్ మై ఫోన్, దట్స్ ఇట్, నథింగ్ మచ్. నేను దేన్ని కూడా కట్ చేసి పెట్టలేదు. ఓకే. ఇలాగే వచ్చింది. ఇలాగనే పౌచ్ వచ్చిందా? ఓకే. ఒకసారి ఇలా చూపించవా? ఇలా రివర్స్. సో అది మొబైల్ ఫోన్ అన్నమాట. ఎస్. అంటే యూస్ చేస్తే ఇలా మాట్లాడేటప్పుడు ఇలా పెట్టుకొని మాట్లాడతావా? ఇలా సెట్లో ఆల్మోస్ట్ అందరూ నేను ఎందుకు చెప్పు పట్టుకొని తిరుగుతున్నాను అనేసి అన్నారు. లేదు, ఒకసారి మొబైల్ మాట్లాడేటప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చా? చేయి పెట్టుకోవచ్చా? ఇట్ సైడ్ చెయ్యి ఇలా పట్టుకొని తిరుగుతాను అనమాట. ఓకే. మాట్లాడేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చా? ఇలా పెట్టుకుంటా. అలా పెట్టుకుంటా. బికాజ్ ఇది ఇటు పక్క రివర్స్ సైడ్ ఉంది కాబట్టి. ఎలా ఎక్కడ దొరికింది నీకు అది? ఏఎంబి మాల్లో తీసుకున్నాను. మాల్లో తీసుకున్నావు. సూపర్. సో ఇరుముడి సినిమాకి సంబంధించి నీకు ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఒక మంచి క్యారెక్టర్ చేసావు గాయత్రిగా. కానీ బిఫోర్ దట్ కూడా నువ్వు చాలా ఫిల్మ్స్ చేస్తున్నావు. ఐ థింక్ మ్యాడ్ స్క్వేర్ చేసావు, తర్వాత దానికి ముందు డాకు మహారాజ్ చేసావు. సో ఆ సినిమాలకు ఆడిషన్స్ కావచ్చు, ఆ సినిమాల సీన్ ఎవరైనా చూసి దీంట్లో కాస్టింగ్ చేశారా, లేదా ప్యూర్ ఇది ఒక సపరేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్సా? దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ అన్న. ఇక్కడికి వచ్చాక ఆడిషన్ చూసాకే తీసుకున్నారు. ఓకే. ప్రీవియస్ మూవీస్ గురించి కూడా లైక్ దే డిడ్ంట్ కేర్ అబౌట్ మై ప్రీవియస్ మూవీస్. సెలెక్ట్ అయిన తర్వాత ఏ ఫిల్మ్స్లో చేశాను అని అడిగారు. సో అప్పుడు చెప్పాను. సో వాళ్ళకి ముందు వరకు నువ్వు చేసిన రోల్స్ కానీ అవన్నీ ఐడియా ఉంది, బట్ దే డిడ్ంట్ రికగ్నైజ్ మీ యాజ్. ఓకే. బట్ డాకు మహారాజ్ సీన్స్ చూసినప్పుడు ఏదైనా ఇంటర్వెల్ సీన్ చూసినా, లేదంటే ఆ బిఫోర్ ఎపిసోడ్స్ కొన్ని శాండ్లో ఎపిసోడ్స్ చూస్తే చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్ అది. విత్ ఆర్ఆర్ చూస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూస్తే చాలా. అండ్ నీ సీన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. లైక్ మీ అమ్మ మీద చేసిన వాటికి నేను వదులుతావా అన్నట్టు ఒక ఎలా అనిపించింది అప్పుడు? అంటే అంతమందితో ప్రజ్ఞా జైస్వాల్ గారు, పక్క బాలకృష్ణ గారు, మొత్తం అంతమంది ఆర్టిస్టులతో, అది కూడా ఇసుకలో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది నీకు? పర్సనలీ చేసేటప్పుడు ఎలా అనిపించింది డాకు మహారాజ్లో? వెల్, చేసేటప్పుడు అన్న ఇది ఐ వాస్ కేరింగ్ మోర్ అబౌట్ ద ప్రొడక్షన్ టైం మేనేజ్మెంట్ అనమాట. అంటే నేను ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటే వీళ్ళకి ఎక్కడ ప్రొడక్షన్ లాస్ అవుతుందో అన్న దాంట్లో నేను ఉండే. సో అది దృష్టిలో పెట్టుకొని ఒక ఫస్ట్ రిహార్సల్ చేసిన వెంటనే టేక్ ఓకే అయింది. ఓకే. సో అదంతా కూడా మొత్తం శాండ్లోనే ఉంటుంది కదా నీ షూట్ అంతా కూడా ఆల్మోస్ట్? అంటే ఎన్ని డేస్ పట్టింది? ఎన్ని టేక్స్ తీసుకున్నావు అసలు? దానికి అసలు గుర్తుందా? టేక్ ఇస్ నార్మల్గా వెళ్ళిపోయింది. వన్ డేలో ఆ సీన్ చేసేసాము. బట్ మిగతా సీన్స్ కూడా కొంచెం కట్ అయ్యాయి, ఎడిట్లో పోయాయి. ఓకే. సో టోటలీ ఒక 3 to 4 days పట్టింది. 3 to 4 days పట్టింది. అండ్ ఏమన్నా బాలకృష్ణ గారితో మాట్లాడడం కావచ్చు, ఇంటరాక్షన్ ఏమన్నా జరిగిందా ఆ టైంలో? జరిగింది. యా, హీఈస్ సో గుడ్ పర్సన్ అని చెప్పాలి. జనరల్గా బాలకృష్ణ గారు బయట ఎలా ఉంటారో, సెట్స్లో ఐ ఫీల్ హీఈస్ డిఫరెంట్. అంటే మాతో మాట్లాడిన విధం చెప్తున్నాను. అందరినీ మంచిగా కూర్చోబెట్టి హీ సర్వ్స్ ఫుడ్ తెప్పించడం, అలా అలా. సో మీకు ఫుడ్ పెట్టి మంచిగా మాట్లాడారు అయితే బాలకృష్ణ గారు. సో ఏమన్నా సినిమాల గురించి ఏమైనా చెప్తుంటారా? లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ కావచ్చు, వాళ్ళ నాన్నగారి ఫిల్మ్స్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా చాలా చెప్పారు. ఏమైనా గుర్తున్నాయా నీకు మెమరీస్ ఏమైనా బాలకృష్ణ గారు చెప్పిన వాటిలో కొంచెం? హీ మెయిన్లీ టాక్స్ అబౌట్ హిస్ డైలీ రొటీన్ అనమాట. ఇంత మార్నింగ్ లేసి పూజ చేస్తాను, దాని తర్వాత మెడిటేట్ చేస్తాను, అది ఇది అలా చెప్పారు మోస్ట్లీ. సో యా.
ఓకే. సో ఇప్పుడు బాలకృష్ణ గారు అయిపోయింది, రవితేజ గారు అయిపోయింది. నెక్స్ట్ ఎవరు, ఏ హీరోతో చేస్తున్నావు? ప్రభాస్ గారు. ఫౌజియా? ఎస్, ఓకే. అయిపోయిందా నీ షూట్ వర్క్ అయిపోయిందా? అయిపోయిందన్న. ఓకే. ఎలా ఉండబోతుంది, ఏంటి నీ రోల్ ఏంటి? అంటే రివీల్ చేయమని చెప్పట్లేదు, క్యారెక్టర్ నేమ్ అవన్నీ ఎలా ఉండబోతుందో చెప్పు. వెల్ చూసాక మీరే చెప్పండి. మేము ఎలాగో చూసిన తర్వాత చెప్తాం కదా, ఫస్ట్ మేమే చూస్తాం కదా. సో అంటే ఏంటి, అంటే నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? వెల్ మోర్ లైక్ విలేజ్ గర్ల్ అనుకోవచ్చు. యా, అదొకటైతే చెప్తాను. విలేజ్ గర్ల్ అయితే. కానీ అంటే మాకు వస్తున్న న్యూస్ ఏంటంటే పక్కా హైదరాబాద్ ఈ స్టోరీ చేస్తున్నారు అని చెప్పని, అండ్ ఇలా చాలా థింగ్స్ జరుగుతున్నాయి. నిజమేనా అవన్నీ? మేబీ చూద్దాం. నీకు ఎలా అనిపించింది పోస్టర్ చూసినప్పుడు? ఫస్ట్ సెట్ పోస్టర్ చూసినప్పుడు మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా. దట్స్ సో గుడ్. అవునా? యా, బాగుంది. సో మీకు ప్రభాస్ గారికి ఐ మీన్ ఫేస్ టు ఫేస్ సీన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయన్న. ఓకే. సో ఎలా అనిపించింది ప్రభాస్ గారితో వర్కింగ్ ఇదంతా? బాగుంది, చాలా బాగుంది. ఆయన కూడా కొంచెం బాగా ఫుడ్ తినిపిస్తారని, సెట్లో మంచిగా ట్రీట్ చేస్తారని విన్నాను. వెల్ అంత టైం లేకుండే అన్న షూట్ చేసేటప్పుడు. బట్ నాకు ప్రభాస్ గారిని చూడగానే ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా లీన్ అయ్యారు అనిపించింది. చాలా వాట్ డు ఐ సే, హెల్త్ ఇష్యూస్తో కొంచెం స్లిమ్ అయిపోయారు అనేసి బాధపడ్డాను. అంతే. కానీ ఆయన చాలా టైం స్పెండ్ చేసి ఇయర్కి అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా. అవునన్న, మేబీ ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారు అనుకోవచ్చు. ఐ అగ్రీ. అవును. యా. అండ్ బిఫోర్ దట్ కూడా నువ్వు చేసిన మ్యాడ్ స్క్వేర్ కానీ ఇవన్నీ కూడా లైక్ అంటే ఒక్కొక్క ఫిలింకి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు జనరలీ? ప్రిపేర్ అంటూ ఏం లేదన్న. ఐ జస్ట్ గో ఆన్ ద సెట్ అండ్ వాళ్ళు సీన్ ఇస్తారు, విల్ డూ అ రిహార్సల్ అండ్ అంతే, టేక్ చేస్తాం. ఇరుముడి సినిమాలో యాక్చువల్లీ ట్రైలర్ ఆర్ సంథింగ్ దాంట్లో ఒక సైకిల్ మీద మీరు అందరు వెళ్ళే సీన్, నక్షత్ర పడిపోయి అవి కొన్ని లేవు యాక్చువల్లీ. అంటే మేబీ సీన్ వల్ల సినిమా కొంచెం చేంజ్ ఓవర్ వల్ల కొన్ని సీన్స్ లేవు. సో మీతో షూట్ అయినవన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయా? నాతో షూట్ అయినవన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి, బట్ ఒక 2 డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి అంతే. దే ఆర్ లైక్ అంటే ఈ క్లైమాక్స్కి వచ్చాక అది అంత యూజ్ ఉండదేమో అని పెట్టలేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ అంత క్లియర్గా అయితే తెలీదు. ఆల్మోస్ట్ అన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్లో ఉన్న షార్ట్ ఎందుకు లేదు అంటే డైరెక్టర్ గారు అన్నారు ఇది జస్ట్ ట్రైలర్ షార్ట్ కోసమే తీస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఐ డెంట్ ఆస్క్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్. ఓకే. అండ్ ఇరుముడి సినిమాకి సంబంధించి లైక్ చాలా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా పోస్ట్ చాలామంది మాట్లాడుకుంటున్నారు, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, సీన్స్ ఇంత మంచిగా వచ్చాయి, క్యారెక్టర్ ఇంత మంచిగా వచ్చింది. అండ్ మీరు సెట్లో ఏమైనా డిస్కషన్స్ ఉంటాయా మీ క్యారెక్టర్స్ వరకు? స్కూల్ సీన్స్ చేసేటప్పుడు, కాలేజ్ సీన్స్ చేసేటప్పుడు, బస్లో సీన్స్ చేసేటప్పుడు ఏమైనా మాట్లాడుకుంటుంటారా మీరు? రిగార్డింగ్ ఏదైనా ఒక సీన్ ఎలా వస్తుంది, ఏంటి, ఎలా చేస్తున్నాం, ఏంటి అని ఏమన్నా డిస్కషన్స్ అవుతుంటాయి? అవును, చాలా సార్లు. నేను నాకు ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఇలా సీన్స్ చేసిన తర్వాత అయ్యో ఇది ఇంకా బెటర్మెంట్ చేసింటే బాగుండేమోరా, ఇది ఇంకా కొంచెం ఏమైనా చేద్దామంటావా, ఒకసారి వెళ్ళి సార్ని అడగనా అని చెప్పేసి మాలో మేము మాట్లాడుకోవాలి. లేదు, అడగలేదు. బట్ సార్కి ఒక సీన్లో అడిగినప్పుడు అయితే దట్స్ ఓకే రా, ఇది బాగానే ఉంది అని చెప్పేసి ఎప్పుడు అడిగినా కూడా సార్ ఓకే అంటారు. అండ్ సాయి కుమార్ గారు లైక్ ఆయన ఎక్కడ కూడా సస్పెన్స్ రివీల్ చేయకుండా అలా క్యారీ చేసుకుంటూ స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఈవెన్ నిన్న ఈవెంట్లో కూడా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా స్టోరీ గురించి. సో ఎలా అనిపించింది సాయి కుమార్ గారితో ఒక లెజెండరీ యాక్టర్, పర్ఫెక్షనిస్ట్, ఆయనతో చేయడం ఎలా అనిపించింది ఆయన డాటర్గా? యా, ఇంత సీనియర్ యాక్టర్తో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ లైక్ అ గాడ్ బ్లెస్డ్ చైల్డ్. అందరి బ్లెస్సింగ్స్ ఉన్నందుకే నేను ఈ రోల్ చేశాను అనిపించింది. ఇంత సీనియర్ యాక్టర్తో వాళ్ళని అలా చూస్తూ నేను వాళ్ళతో పాటు యాక్ట్ చేస్తూ ఉండడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అన్న. సూపర్. అండ్ ఐ థింక్ చాలా మంది మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ టాలీవుడ్ హీరోయిన్ అని, శామ్ అని, చాలా పేజెస్, మీమ్స్ అవన్నీ ఒరిజినలేనా? చూద్దామన్నా. అంటే నీకు నెక్స్ట్ ఏంటి ఫర్దర్గా, లైక్ ఎలా చేయాలని ఉంది, ఎలాంటి ఫిల్మ్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంది, అలా ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పటి నుంచి? సో ఆర్ యూ గెటింగ్ రెడీ ఫర్ లీడ్, అంటే లీడ్గా హీరోయిన్గా చేయాలి అనే థాట్స్ ఇప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అవుతున్నాయా? డిపెండ్స్ ఆన్ ద రోల్ దట్ ఐ విల్ బీ చూసింగ్. వెల్ ఆల్మోస్ట్ నాకు ఈ మధ్య ఈ టైంలో వింటేజ్ లుక్స్ అంటే చాలా ఇష్టం అన్నది పెరిగిందనమాట. ఓకే. సో అలాంటి రోల్ వస్తే చేస్తాను. వింటేజ్ రోల్స్ అలా గెటప్స్ ఏమన్నా? శ్యామ్ సింగరాయ్ టైప్లో, సాయి పల్లవి గారి లాగా, సీతారామం టైప్లో ఇష్టం.
ఓకే. అండ్ మీరు అంటే లైక్ జనరల్ ఎవరైనా హీరోయిన్ కావచ్చు, ఎవరైనా స్క్రీన్ మీద అపేర్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి అలా ఉంది, ఈ అమ్మాయి ఈ హీరోయిన్లా ఉంది అలా కంపారిజన్స్ వస్తుంటాయి జనరల్. అలా మీకు ఏమన్నా వచ్చాయా, ఇలా ఉన్నారు ఈ అమ్మాయి ఇలా ఉన్నారు అని చెప్పని ఎక్కువ చెప్తున్నారా ఎవరైనా? వెల్ ఆడియన్స్ నుంచి అయితే ఎక్స్ప్రెస్ రాజా నుంచి సురభి గారు లాగా ఉన్నాను నేనైతే వచ్చాయి. ఇంకా ఒక 2 years బ్యాక్ అయితే యానీ అక్క లాగా ఉన్నా అని చెప్పేసి టాక్ వచ్చింది. సో మేబీ అది ఆ పఫ్ వల్లనా, లేకపోతే హెయిర్ పఫ్ వల్లనా, లేకపోతే ఏమో నార్మల్గానా? అన్న, నిజంగా నాకు కూడా తెలియదు. ఎప్పుడు అనుకోలేదా ఎందుకు ఏంటి అని ఎవరిని అడగలేదా? అడగలేదు. ఓకే. మేబీ. యా. సో ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నావు, ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ మీ రోల్స్ అంటే? మేబీ మైథలాజికల్ అని చెప్పొచ్చు. ఫౌజియా? అదర్ దెన్ ఫౌజీ. ఇంకొకటి ఉందా? యా. ఎవరితో? రీసెంట్గానే సైన్ అప్ చేశాను. ఈ సినిమా ప్రాసెస్లో? యా. అవును. ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. బట్ హీరో ఎవరు? ఇట్స్ నాట్ రివీల్ ఇట్ ఆల్రెడీ. యా. సో ఎవరితో అంటే లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారితో అయిపోయింది, రవితేజ గారితో అయిపోయింది, ప్రభాస్ గారితో కూడా కరెంట్లీ ఫౌజీ చేస్తున్నావు. సో నీకేమన్నా ఇంకా నెక్స్ట్ ఎవరితో అయినా చెయ్యాలి, నేను ఈయనతో చేస్తే బాగుండు, ఈయన సినిమాలో ఉండాలి అని ఏమైనా కోరుకుంటున్నావా? వెల్ నాకు తమిళ సైడ్లో విజయ్ తలపతి గారు అంటే కొంచెం ఆయన అభిమానం సినిమాలు ఎక్కువ. చేయట్లేదు కదా ఇప్పుడు. అయినా కూడా ఓకే. ఇష్టం. తెలుగులో నాకు తెలుగులో కావాలి, వి వాంట్ కంటెంట్. ఓకే. ఇప్పుడు ఎవరితో అయినా పర్లేదు. ఓకే. సో మేబీ నెక్స్ట్ నాగార్జున గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, ఐ మీన్ మళ్ళీ రిపీట్ కూడా చేయొచ్చు అనుకోండి. చిరంజీవి గారి ఫిల్మ్, వెంకటేష్ గారి ఫిల్మ్, ఇలా ఏదొస్తే అది చేసేస్తాం అనమాట. ఖచ్చితంగా. సో జనరలీ మీరు యాక్టింగ్లోకి రాకముందు లైక్ ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చి? 3 years అవుతుంది. 3 years అవుతుంది అంతే. బిఫోర్ దట్? సో నేను 10th అయిపోయాక 1 year గ్యాప్ తీసుకున్నాను. ఓపెన్ స్కూల్ చేశాను. ఓపెన్ స్కూల్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నీట్ చేస్తున్నాను. ఓకే. నీట్ ఎగ్జామ్ రాస్తున్నావా? యా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ రాస్తాను. సో 10th కి 9th గ్యాప్ ఉన్న మధ్యలో ఐ వాజ్ ఫ్రీ అనమాట. సో యాక్టింగ్ మీద ట్రై చేద్దాము, వస్తుందేమో అని అనుకున్నాను. గాయత్రి వచ్చింది. ఓకే. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? ఫుల్ ఆఫ్ స్టడీస్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అవును ఉంటాయి కదా, అంటే యాక్టింగ్ అంటే మనం కంప్లీట్ ఒక 40 days అంటే 40 days సెట్లో ఉండాలి, అలా షూట్ కంప్లీట్ ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది కానీ అలా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా? వెల్ కొన్ని ఉండే, అంత ప్రాపర్గా కూడా టైం స్పెండ్ చేసి కానీ బ్యాలెన్స్ చేస్తే 2 వర్కౌట్ అవుతాయని అయితే బిలీవ్ చేస్తాను. యా. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది లైక్ ఒక ప్రామినెంట్ ఫిలిమ్స్లో మంచి మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు గాయత్రి కానీ చంద్రిక కానీ ఇలా నోటెడ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద? దే యాక్చువల్లీ ఫీల్ ప్రౌడ్ అని అనిపిస్తుంది. యా. అన్నారు అనిపిస్తుంది కూడా. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ ప్రాపర్గా వచ్చేసి రాయలసీమ అన్న. రాయలసీమ. ఓకే. కొంచెం సౌండ్ రాయలసీమ అని ఎంత ఎక్కడ అంటే లైక్ ప్లేస్ ఏదన్నా? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. సో మీ సామ్ది కర్నూలు అంట, చూసుకోండి గైస్. కర్నూలు అమ్మాయి రాసేసుకోండి. సో ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ స్కూల్ మేట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఈ సినిమా చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు మీకు? హైదరాబాద్కి వచ్చి అయితే ఒక 10 years అయిపోయింది. ఓకే. సో కర్నూలులో ఉండరు అయితే? ఇక్కడ ఉండబట్టి 10 years అవుతుంది. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే నాకు కాల్ చేశారు అండ్ నా రిలేటివ్స్ కూడా చూసి దే అప్రిషియేటెడ్. సూపర్. సో ఇరుముడి సినిమాకి సంబంధించి నీ ఫేవరెట్ ఎవరు? సినిమాకి సంబంధించి అంటే ఇది చాలా కష్టమైన క్వశ్చన్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్, యూ హ్యావ్ టు పిక్. సో నేను ఆప్షన్స్ ఇస్తా. నో, ఐల్ సే. చెప్పు. ఎవరు లేకపోయినా ఈ సినిమా జరిగి ఉండేది కాదని అయితే బిలీవ్ చేస్తున్నాను. సరే నేను 2 ఆప్షన్స్ చెప్తే దాంట్లో సెలెక్ట్ చేసుకో. శివ నిర్మాణ గారు, రవితేజ గారు. ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఇంకా చెప్తున్నాను, వాళ్ళిద్దరు లేకుండా అయితే జరగదు ఫిల్మ్. శివ గారు డైరెక్ట్ చేయకపోతే రవితేజ గారు చేయరు, రవితేజ గారు చేయకపోతే శివ నిర్మాణ గారు అక్కడ ఏం చేయరు. మైత్రి వాళ్ళు లేకపోతే వీళ్ళిద్దరు అసలే చేయరు. సో నీకు ఇరుముడి సినిమాకి సంబంధించి సీన్స్ చూస్తున్నప్పుడు, థియేటర్లో చూస్తున్నప్పుడు, వాచ్ చేసినప్పుడు నీకు బాగా ఏ సీన్ ఇంపాక్ట్ అనిపించింది, చాలా బాగా వచ్చింది ఈ సీన్ అని ఏదైనా అనిపించిందా? నా సీన్స్ ఆర్ వేరే వాళ్ళ? మొత్తం సినిమా, హోల్ సినిమా మొత్తం. పర్టికులర్గా సీన్ అంటే ఏం లేదన్న. ఆల్మోస్ట్ అన్ని మేమే చేసాం కాబట్టి అన్ని బాగానే ఉన్నాయని అంట, అంతేనా? ఓకే. సో ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట, చాలా నీట్గా పద్ధతిగా మాట్లాడుతున్నాను. సో ఇరుముడి సినిమా చేసేటప్పుడు నేను నిన్న కూడా ఒక మహేష్ అనే ఆర్టిస్ట్ దగ్గర విన్నాను, ఆయన దగ్గర విన్నాను. సో సెట్లో కూడా చాలా
చాలా డిసిప్లైన్గా ఉండేదని చెప్పని, అందరూ మాల వేసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఐ మీన్ ఆల్కహాల్ ఇలాంటివి ఏం లేకుండా చాలా ప్రాపర్ సెట్ షూట్ చేశారు అని చెప్పని అనిపించింది. మీకు ఎలా అనిపించింది వర్కింగ్ అక్కడ సెట్లో చేసేటప్పుడు ఆ డిసిప్లైన్ అదంతా? చాలా నచ్చింది అన్న యాక్చువల్లీ. ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేశారంటే ప్రతి సీన్ని శివ సార్ చాలా డెడికేటెడ్గా చేశారన్న. హీ కెప్ట్ హిస్ హోల్ 100% ఆన్ ద ఫిల్మ్ అని చెప్పాలి. అండ్ చాలామంది సినిమా తర్వాత సినిమా తర్వాత ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు, చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ నీ రీల్స్ కింద కూడా వాళ్ళ బాబాయ్కి చెప్తామని, లేదంటే వాళ్ళ బాబాయ్ ఎవరో తెలుసుగా నీకు అని, నీకు కూడా ఆర్టికల్ పంపిస్తామని, ఇలా చాలా అంటే ఒక ఫిలిం గురించి రిలీజ్ అయిన తర్వాత ఇంత మంచి అప్రిషియేషన్ ప్రతి చోట కూడా దీని గురించి మాట్లాడుకోం. లైక్ ఇరుముడికి నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్లో దీనికి అంత పాసిబిలిటీ అయిందని అనిపించింది. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. అండ్ ఫర్దర్గా ఇలానే మంచి మంచి సినిమాలు, మంచి మంచి రోల్స్, ఫర్దర్ టాలీవుడ్ హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. తెలుగు వన్.